హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది సాటర్డే వీడియో. యాక్చువల్లీ మేము నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్దామని ప్లాన్ చేసినాము. కానీ మేము అనుకున్నది ఒకటి, అక్కడ అయింది ఒకటి. సికింద్రాబాద్లో చాలాసేపు బస్సెస్ కోసం వెయిట్ చేసినాము, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వరకు. అయినా బస్సెస్ ఏం రాలేవు. అప్పటికే ఈవినింగ్ 6 అయిపోయింది. ఇంకా వెళ్ళినా కూడా మొత్తం కవర్ చేయలేమేమో అని రిటర్న్ వచ్చేసినాం. సికింద్రాబాద్కి ఎట్లాగో వచ్చినాం కదా, సో కొంచెం షాపింగ్ చేద్దామని బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. మాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. పెట్టుకోకపోయినా కలెక్ట్ అయితే చేస్తాము. మీకు కూడా ఒకవేళ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అట్లాగే వచ్చే దారిలో డీమార్ట్కి కూడా వెళ్ళినాము. డీమార్ట్లో జీన్స్ టాప్స్, లాంగ్ టాప్స్ చాలా బాగుండే. ప్రైజెస్ కూడా రీజనబులే ఉన్నాయి. మీరు కూడా చూసేయండి. ఇంకా కిడ్స్ సెక్షన్లో అయితే చాలా క్యూట్ ఫ్రాక్స్ ఉండే. టాయ్స్ సెక్షన్లో అయితే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ చూసినాము, చాలా క్యూట్ ఉండే. ఇంకా ఫుట్వేర్, కుక్కరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ట్రై చేయొచ్చు. డీమార్ట్లో అయితే మేము ఏం కొనలేదు, కానీ విండో షాపింగ్ చేసినాం అంతే. డీమార్ట్ కిందనే పానీపూరి చూసినాము. పానీపూరి చూసి తినకపోతే ఎట్లా అనుకున్నాం. పానీపూరి అన్హెల్దీయే, బట్ అప్పుడప్పుడు మన క్రేవింగ్ సాటిస్ఫై చేసుకోవాలంటే తినేస్తాము. సో దహీపూరి, మసాలా పూరి తిని ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చి టీవీ చూడంగానే నాంపల్లిలో ఫైర్ యాక్సిడెంట్ అయిందని న్యూస్ వచ్చింది. మీలో ఎంతమందికి ఈ ఫైర్ యాక్సిడెంట్ న్యూస్ తెలుసు? ఇంకా మేము అందరం అనుకుంటున్నాము అందుకే బస్సెస్ రాలేదేమో అని. ఇట్లాంటి టైంలో అనిపిస్తుంది కదా, ఏది జరిగినా మన మంచికి అని. ఎందుకంటే ఒకవేళ మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ ట్రాఫిక్లోనే స్టక్ అయిపోయి ఉంటే మా ఇంట్లో కూడా టెన్షన్ పడుతుండే. ఇంకా మళ్ళీ నాంపల్లి ఎగ్జిబిషన్ ప్లాన్ ఎప్పుడైతుందో చూడాలి. ఒకవేళ వెళ్తే మాత్రం ఖచ్చితంగా వీడియో చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.